ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన బుల్లెట్ ట్రైన్ కూడా ఇక్కడికి వస్తుందని చెప్పుకొచ్చారు. ఓవైపు రింగ్ రోడ్, మరోవైపు రీజనల్ రింగ్ రోడ్, బందరు పోర్టు వరకు హైవే, ఇలా ఫ్యూచర్ సిటీ యాక్షన్ ప్లాన్ ఆవిష్కరించారు. డిసెంబర్ నుంచి నెలలో 3 రోజులు అక్కడి నుంచే పరిపాలన చేస్తానంటున్నారాయన. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు కూడా అక్కడికే రావాలని సూచించారు. 10 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ నిర్మిద్దామని, ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఫ్యూచర్ సిటీకి రావాలన్నదే తన లక్ష్యమన్నారు రేవంత్. కొంతమంది మిత్రులు సింగపూర్ పోయొచ్చి అసలు సింగపూర్ ఉంటుంది చూడాలన్నా అని చెప్తారు. అది బానే ఉంది. మీరు అందరు చాలా మంది దుబాయ్ చూసిటారు. అబ్బా దుబాయ్ ఉంటది కదా అని మీరు చెప్తారు. నేను అడుగుతూ నీడు ఉన్నోళ్ళందరినీ, మీ ద్వారా తెలంగాణ 4 కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎఫ్సిడిఏ కోసం ప్రభుత్వం 36 పోస్టులు, 54 ఔటర్ సేవలతో ఫ్యూచర్ సిటీ పనులు మొదలు కాబోతున్నాయి. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి ప్రణాళిక వేసుకుంది. దీంట్లో మొత్తం 56 రెవెన్యూ గ్రామాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాల పరిధిని కలిగి ఉంది. ఫ్యూచర్ సిటీ చుట్టూ జరగబోయే అభివృద్ధి, కంపెనీల ప్రారంభం లాంటివి మొదలైతే ఇక ఈ ఏరియాకు పంట పండినట్టే. ఇప్పటికే రియల్ భూమికి ఊపొస్తుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ